కార్తీక దీపం సీరియల్తో నటిగా తెరకు పరిచయం అయింది. ఆ సీరియల్ హిట్ కాబట్టి చచ్చినట్టు ఈవిళ్ళని కూడా భరించాల్సి వచ్చి వీళ్ళు కూడా హిట్ అయిపోతారు కొంతమంది నటీనటులు. అలా పూజా భట్ అనే ఒక కథానాయకి, సీరియల్ కథానాయకి, ఒక నటి ఫేమస్ అయింది. తర్వాత బిగ్ బాస్కి వచ్చింది. అప్పట్లో కూడా ఏదో స్టోరీ చెప్పింది, నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది, ఆ పెద్ద యాక్సిడెంట్లో అందరూ పోయారు, నేను మాత్రమే బ్రతికాను, తర్వాత ఒళ్ళంతా రాడ్లు వేశారు, అయినా సరే బతకగలుగుతున్నాను, ఏవో చెప్పుకొచ్చింది. నిజమో అబద్ధమో ఆవిడకే తెలుసు, వదిలేద్దాం ఆవిడ కథ మనకు ఎందుకులే. కానీ ఇప్పుడైతే అసహించుకునేంత పని చేసింది. రోడ్డు పక్కన ఈ మధ్యకాలంలో మన కుమారి ఆంటీ తెలుసు కదా, ఎంత ఫేమస్ అయ్యింది. ఆవిడేదో అమ్ముకుంటుంది, 13 ఏళ్ల క్రితం సిటీకి వచ్చింది, అక్కడ ఏదో భోజనాలు పెట్టుకొని అమ్ముకుంటుంది. ఆవిడ్ని చూసి ఇంకో 10 మంది స్టాల్స్ వెలిసాయి, ఆ పక్కన పార్కింగ్ ఉంది, అండ్ పార్కింగ్ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా ఆవిడ్ని కొంచెం మందలిస్తే సీఎంఏ సాక్షాత్తు అమ్మా తల్లి నువ్వు అక్కడే ఉండు, కావాలంటే నేను కూడా వచ్చి నీ దగ్గర చేయి కడిగేసి వెళ్తా అని చెప్పాడు. నీకు నచ్చినవన్నీ నేను వండి పెడతాను, రాయ్యా బాబు, నీకోసం వేచి చూస్తున్నాను 1000 కళ్ళతో అని ఆవిడ కూడా చెప్పారు. ఈవిడ వల్ల మేము నష్టపోతున్నామని పక్క వాళ్ళు, ఆవిడ వల్లే మీరు బతుకుతున్నారు అని మిగతా వాళ్ళు, ఇట్లా ఏదో రకంగా ఆవిడ రోజు రోజు దినం అలా గడుస్తూ ఉంది, ఫేమస్ అయిపోయింది. ఆ ఒక డైలాగ్ని ఏదైతే మీ మొత్తం 1000 రూపాయలు అయింది, 2 లివర్ ఎక్స్ట్రా అని ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు కూడా చలాన్ దాంట్లో వాడుకున్నారు తెలుసా. మీ బిల్లు మొత్తం 1000 రూపాయలు అయింది, ఇంకేదో ఎక్స్ట్రా అని చెప్పేసి, ట్యాక్సెస్ ఎక్స్ట్రా సంథింగ్ ట్రాఫిక్ వాళ్ళు కూడా వాడారు. అంటే ఏ ట్రాఫిక్ వాళ్ళైతే ఆవిడ నాకు కొంచెం తీసేద్దాం అనుకున్నారో అదే ట్రాఫిక్ వాళ్ళకి ఇవిడ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. చూసారా ఇట్లాంటి కుమారి ఆంటీ. ఆ తర్వాత మళ్ళీ టీవీ షోస్లోకి పిలిచారు, మొన్న సుమా స్పూఫ్ చేసింది, అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరికీ వడ్డించింది. తర్వాత బిగ్ బాస్ అదేదో ప్రోగ్రామ్ ఉంటే అందులోకి వెళ్ళింది. రోజు రోజు అయితే ఎదుగుతుంది, క్రమక్రమంగా సెలబ్రిటీ అయితే అయింది. రోజు తినేవాళ్ళు కొంతమంది, ఈవిని చూసేవాళ్ళు కొంతమంది, వీళ్ళు చూసేవాళ్ళని తినేవాళ్ళని కవర్ చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, ఇంతమందితో కలకల్లాడిపోతుంది అనమాట రోజా ప్రాంగణం అంతా. ఐటీసీ కోహినూరు మన ఇనార్బిట్ మాల్ దగ్గరే సిట్యువేషన్. కుమారి ఆంటీ అని ఎవరిని అడిగినా చెప్తారు, లేదా ఇనార్బిట్ బాల్కనీకి వచ్చి ఇట్లా తొంగి చూసినా కనబడేలాగా క్రౌడ్ అనమాట. ఇది సంగతి. ఇకపోతే కీర్తి భట్ గురించి చెప్పి కుమారి ఆంటీ దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగితే, కీర్తి ఆనందం తట్టుకోలేక ఫుడ్ వ్లాగ్ ఏదో చేసుకుంటూ వాళ్ళ ఆయన్ని పట్టుకొని కారులో అక్కడికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళినప్పుడు కుమారి ఆంటీ లేదంట పాపం. మరి ముందే చెప్పొచ్చు కదా, చెప్పొస్తే ఉండేదేమో. ఆవిడ లేదు, ఈవిడ దిగింది కారు దిగేసి మొత్తం హాయ్ అండి నేను కుమారి ఆంటీ దగ్గరికి వచ్చాను అని చెప్పుకుంది. ఆ గుంపులో అటుబడి కష్టపడి ఏదో రకంగా ఫుడ్ అయితే సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె చెప్పాలి మనకి, ఇది చికెన్ కుక్కలు కూడా ముట్టవు, నేనే బాగా చేస్తా, పక్క షాపు చూడు, వీడు చూడు, ఇది అసలు కారమేనా, కారం ఇలా వేస్తారా, అసలు ఏ కంపెనీ కారం వాడిందో తెలుసా మీకు, ఇది రైసా, రైస్ అంటే తెల్లగానే ఉంటుందా, ఇదేదో వింతగానే ఉంది, నిజంగా రైస్ తెల్లగా ఉంటుందా గైస్ కామెంట్ చేయండి, నాకు కూడా తెలియదు. అండ్ ఇది చికెన్ లివర్ అంట, చికెన్కి లివర్ ఉంటుందా నాకు తెలియదు, సరే మరి ఇది రుచి చూస్తే ఎలా ఉంటుందో, అడ్డదిడ్డంగా ఒక లాగ్ చేసి ఇక్కడ అసలు రుచులే బాగోలేవు, దీనికంటే నేను మా ఇంట్లోనే బాగా వండుతానని చెప్పుకొచ్చింది. అమ్మ తల్లి నువ్వు ఒక సెలబ్రిటీవి, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి, నిన్ను ఫాలో అయ్యే గాడిదలు కూడా కొంతమంది ఉంటారు, మనం వేసే గాడిద వేషాలని ఫాలో అయ్యే గాడిదలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం వ్లాగ్స్ చేసుకుంటే ఆ గాడిదలు కూడా విని ఆనందిస్తాయి. ఏం చేసింది, నేను ఎవడు బొమ్మన్నాడు అక్కడికి, కుమారి ఆంటీ స్టాల్ దగ్గర నీకేం అవసరం, నిన్ను పిలిచింది ఆవిడ, నీ ఆనందం నట్టుకోలేక నువ్వు వెళ్ళావు. పోనీ నువ్వేమన్నా ఐఎస్ఓ సర్టిఫైడ్ 9001 2000 రెస్టారెంట్కి వెళ్ళావా, లేదు కదా, రోడ్డు పక్కన ఉన్న స్టాల్కి వెళ్ళావు. ఎవరైతే ఆనందం, ఎంతమంది చెప్పినా పానీపూరి తినొద్దండి, అది డ్రైనేజ్ నీళ్ళండి, అవ్వండి ఇవ్వండి అన్నా తినేవాళ్ళు ఉంటారు. ఎవడ ఆనందం వాడిది, ఎవడ ఆరోగ్యం వాడిది, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చితే అక్కడే తింటారు. నువ్వెవడు చెప్పడానికి, నీకు నచ్చితే తిను, లేకపోతే తినకు, నిన్ను అడగలా ఎవడు. నువ్వు వెళ్ళావు, అక్కడికి వచ్చావు, తిన్నావు, ఇది చికెన్ కాదు, ఇది మటన్ కాదు, అసలు ఇది ఫుడ్డే కాదు, ఇది రుచే కాదు, ఇది కారం కాదు, ఇది ఉప్పు కాదు, నువ్వెవడు అడగడానికి, అసలు నువ్వెవడు చెప్పడానికి, ఎవడు అడిగాడు నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ద హెల్ ఆర్ యూ. కనీసం కుమారి లేదా ఆ టైంకి, ఉంటే చెప్పు తీసుకుని అనేది, నిన్ను ఎవడితే రమ్మంది, ఎవరివే నువ్వు ఎందుకు వచ్చావని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, జుట్టుబట్టి ఈడ్చి తన్ని మొహం తీసి ఆయిల్లో పెట్టేది, అప్పుడు కానీ బుద్ధి వచ్చేది కాదు. ఆల్రెడీ ఏదో యాక్సిడెంట్లో ఏదో అయ్యింది కానీ ఇప్పుడు మొహం కూడా పోయేది. నాకు జాలి కూడా కలగట్ల మీ మొహాలు చూస్తుంటే. అసలు కొంచెమన్నా కామన్ సెన్స్ లేకుండా రోడ్డు పక్కన ఒక చిన్న ఫుడ్ అమ్ముకునే ఆవిడ దగ్గరికి వెళ్ళి రుచి బాగాలేదని చెప్తావా, సెలబ్రిటీవా నువ్వు? మరి తినే వాళ్ళందరూ గాడిదులా, నువ్వు ఒకదానివే మంచిదానివా?
నువ్వెవరివో చెప్పడానికి? నిన్నెవరు రమ్మన్నాడు అసలు ఆ ఫ్లూట్ వాకర్ దగ్గరికి? నిన్నెవరు తినమన్నాడు? పైగా ఏదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించినట్టు ఓ పోస్ట్ పెట్టేసి చచ్చావు. మళ్ళీ ఆవిడ ఫేస్ని నువ్వెందుకు వాడుకున్నావు నీ యూట్యూబ్ ఛానల్లో, నీ థంబ్నెయిల్లో? నిన్నెవడు వాడుకోమన్నాడు? అరే కుమారి వెళ్ళి నీ మీద ఫోర్జరీ కేసు కూడా వేయొచ్చు చెప్పాలంటే. అసలు కొంచెమన్నా కామన్ సెన్స్ లేకుండా ఉంటారా మనుషులు? సెలబ్రిటీలా మీరు? ఇంకా చెప్పాలంటే నీ షూటింగ్ అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా గొంతుల్లోనో సందుల్లోనో జరిగితే 10 కిలోమీటర్ల పొడవునా నీకు ఫుడ్ దొరకకపోతే అక్కడ ఒకవేళ కుమారి ఆంటీ ఉంటే తింటావుగా? అప్పుడు సిగ్గు ఎగ్గు అన్నీ మర్చిపోయి తినేస్తారు కదా. ఇప్పుడు వెళ్ళి ఫుడ్ వ్లాగర్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తినట్లేదా నువ్వు? ఎవరికి నచ్చితే వాళ్ళు తింటారు అమ్మాయి, వాళ్ళ ఇష్టం. వాళ్ళందరినీ వద్దని చెప్పడానికి నువ్వెవరు? నీకేం హక్కు ఉంది? నీకేం అధికారం ఉంది? ఓ పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళు, కిచెన్లోకి వెళ్ళు, చూడండి వీళ్ళు ఎలా వండుతున్నారు, ఏం చేస్తారు. ఆమె చిన్న పాకలో వండుతున్నానని చెప్పింది, ఆమె చేసే మసాలా చెప్పింది, ఆవిడ కొనే అల్లం వెల్లుల్లి చెప్పింది, ఆవిడ కట్ చేసే ఉల్లిపాయలు చూపించి రోడ్డు పక్కన అమ్ముతుంది. రోడ్డు పక్కన మూతలు తీసి చూపించుకుంటూ నీకు నచ్చితే తిను, లేకపోతే లేదు. నిన్ను ఎవడరా వెళ్ళమన్నాడు అక్కడికి? సరే ఏదేమైనప్పటికీ ఈ నటి ఏమో కానీ చాలా ఓవర్ యాక్షన్ చేసి అక్కడికి వెళ్ళి ఏదో అడ్డమైన వ్లాగ్ ఒకటి పెట్టింది. అవి చూసే వాళ్ళు మాత్రం దయచేసి కుమారి అంటే తప్పుగా అనుకోదు. ఆవిడ పెట్టింది రోడ్డు పక్కనే పెట్టింది. ఎదుగుతుంది అంతే. ఎదిగే క్రమంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళని మనం ఎప్పుడు పట్టించుకోదు. మరి వీడికి ఎవరు డబ్బులు ఇచ్చి అక్కడికి పంపించారో మనకు తెలియదు. కానీ కుమారి ఆంటీ పాపం ఆవిడ ఏదో స్వతహాగా చిన్నగా సెలబ్రిటీ అయింది, ఏదో అమ్ముకుంటుంది. వాళ్ళ పుట్టగొట్టే హక్కు మనకి ఎక్కడిది? ఇట్లాంటి దరిద్రమైన ఆర్టిస్టులు ఎప్పుడన్నా మీ చుట్టుపక్కల కనిపిస్తే ఒకటి పీకి నిన్నెవడే వెళ్ళమన్నాడు అక్కడికి అని చెప్పి 2 తగిలించండి. మనకు దొరికితే మనం అదే పని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.